Hey guys, welcome back to Spidey Gaming. ఈ రోజు అయితే మనము అక్కడ డబ్బా కనబడుతుంది రెడ్. ఆ డబ్బాని అయితే తిని తీయించుతాను. మీకు లాస్ట్ వీడియోలో ఎప్పుడుండొచ్చు నేనైతే నా సెటప్ ఉంది కదా దాని ప్రైజెస్ ఇంకా దాన్ని ఎట్లా బిల్డ్ చేసినాం అది కూడా చెప్తా. అండ్ ఈ వీడియో చూడండి, మీరు కూడా కొనాలంటే ట్రై చేయండి. చాలా తక్కువ అయ్యింది, మంచి గేమ్స్ వస్తాయి. మీరు కూడా చూస్తున్నారా, రెడ్ డెడ్ రెప్యుటేషన్, గోస్ట్ ఆఫ్ త్సుషిమా. ఇప్పుడైతే అది దించుదాం. అది దించడానికి చాలా ప్రయోగాలు అయితే చేసాం. సామాన్లు అయితే కింద పెట్టారు. మీకు ఈ హైట్ కనబడదు, సో మనమైతే దీన్ని దింపై వచ్చేసిన ప్రైస్. సో మనం అయితే ఈరోజు మన డబ్బాని అయితే ఓపెన్ చేద్దాం. ఇదైతే ట్రైపాడ్ స్టాండ్, చూడండి ట్రైపాడ్ స్టాండ్. నేనైతే ఇవన్నీ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో వేసేస్తాను. ఇంకా చూసాను కేరళ అయితే అప్పుడు 1000 రూపీస్కి వచ్చింది. ఇదైతే ఇంకా చూడొచ్చు, ఇదైతే 1000 రూపీస్కి వచ్చింది. అన్న అయితే మన సెటప్ ఇక్కడ టేబుల్ మీద అయితే పెడదాం. మీకు కూడా చూపిస్తా. ఈ టేబుల్ మీద అయితే ఇక్కడ పెట్టేద్దాం. చూడండి మీరు కూడా 8QD అంట, 8QD కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు రికార్డ్ చేసేది అయితే అదే కెమెరా. ఓకే, ఇంకా ఒక డబ్బా అయితే ఉంది. ఇదైతే లాస్ట్ మాట్లాడుకున్నాం అది గురించి. ఇంకా మన టెక్ గురించి అయితే మన అన్నీ అయితే మాట్లాడుకున్నాం. ఇదైతే యాంటీ స్పోర్ట్స్ అక్కడ ఉంది కదా, నేను దగ్గరకు వచ్చేసిన. ఇదైతే యాంటీ స్పోర్ట్స్ MK700V2. మీకు అయితే ఏమో చూడండి సైడ్ అన్నీ చూపిస్తాను. ఇదైతే యాంటీ స్పోర్ట్స్ MK700V2. ఓకే, ఇదైతే మీరు కావాలంటే పర్చేస్ చేయండి. ఇదైతే దీన్ని ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. జస్ట్ కీబోర్డ్ వస్తుంది, కీబోర్డ్ వైర్తో వస్తుంది, సంథింగ్ కేబుల్స్ వస్తాయి. మీకు ఒక C టైప్ పిన్ కూడా వస్తుంది గైస్, చూడండి. ఒక C టైప్ పిన్ అయితే కూడా వస్తుంది మీకు. ఇలా చూడండి, C టైప్ పిన్ కూడా వస్తుంది మీకు. మీరు ఇప్పుడు ఒకవేళ మీకు ఒకవేళ మీరు మీ మానిటర్ కాకుండా CPU కాకుండా సిస్టమ్ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకోవాలంటే ఇది వాడచ్చు. మీరు కనెక్ట్ చేసుకొని ఆ కేబుల్ ఇలా కనెక్ట్ చేయండి. కావాలంటే మీకు వస్తుంది, మళ్ళీ చూపించమంటే మళ్ళీ చూపిస్తున్నాం. కేబుల్ ఇది ఒకటి వస్తుంది, ఇంకో మాన్యువల్ అయితే వస్తుంది. మనకి మాన్యువల్ చూడండి, మాన్యువల్ అన్నీ అయితే బయటికి తీసేసినాం. ఇప్పుడైతే దట్ ఖాళీ డబ్బా ఇదైతే. మీకైతే ఇప్పుడు ఒకటొకటైతే చూపిస్తాను, చూడండి. ఇదైతే ఇంకో కంట్రోలర్ చూడవచ్చు, అది వైట్ కంట్రోలర్, ఇది బ్లాక్ కంట్రోలర్. ఇదైతే Xbox 360 మైక్రోసాఫ్ట్. ఓకేనా, చూస్తారు కదా. దీన్ని కూడా మీకు అయితే అన్ని డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు. చూడండి, లైట్ అయితే ఆన్ చేసాను, ఫ్లాష్ లైట్. నెక్స్ట్ ఇంకొక కంట్రోలర్, ఇది మనం ప్రెజెంట్ వాడే కంట్రోలర్. అదైతే మన పాత కంట్రోలర్, ప్రెజెంట్ వాడే కంట్రోలర్. చూడండి, దీన్ని ARES వైర్డ్ కంట్రోలర్. ఇదైతే వైర్లెస్ కంట్రోలర్. చూడండి, ఇదైతే వైర్డ్ కంట్రోలర్. చూడండి 2 సైడ్స్ ఇచ్చారు డిస్ప్లే మీకు. సో కాస్మిక్ బైట్ అన్నమాట ఇది. చూడండి, కాస్మిక్ బైట్ మీకు ఉల్టా అన్నమాట ఉండొచ్చు, మిర్రర్డ్ కదా. కాస్మిక్ బైట్ నుంచి అయితే తెప్పించుకున్నాం. అరౌండ్ నాకైతే చెప్తాను, అరౌండ్ 1600 ఎంత పట్టింది, 1600 ఎంత పట్టింది. చూడండి, ఇదైతే కూలర్ మాస్టర్ నుంచి అయితే మీకైతే చూపిస్తాను, దగ్గరకు వస్తాను. చూడండి, ఇదైతే మీకైతే కూలర్ మాస్టర్ నుంచి అయితే వస్తుంది. దీన్ని మీకు
MVE బ్రౌన్స్ V2. మీకు బ్రౌన్స్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది. నేనైతే బ్రౌన్స్ తీసుకున్నా. దీని ప్రైస్ అరౌండ్ ఇక్కడనే రాసి ఉంటుంది 5,000 పట్టిందా? 5,000 పట్టింది. పర్లేదు, ఇదే బెస్ట్ మనకి లో బడ్జెట్లో అంటే. సో మీరు కొనాలనుకుంటే కావాలని నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. MVE బ్రౌన్స్ V2 450 వాట్స్, ఇంకా 230 వాట్స్. నాకు 230 వాట్స్ అర్థం కాలేదు. DC to DC కేబుల్ అయితే. ఇంకా వారంటీ ఏమో 5 years వస్తుంది. చూడండి, మీకు ఇక్కడ ఉంటా చూడండి, 80+ బ్రౌన్స్. ఓకే, 80+ బ్రౌన్స్. ఓకేనా, ఇలా ఉంటుంది మీకైతే. పిక్చర్ అయితే ఉంది. ఇంకా లోపల అయితే ఓపెన్ చేద్దాం. సర్టిఫైడ్ పవర్ సప్లై గాయస్ ఇదైతే. ఇంకేం లేదు, డబ్బాగా ఆ వైరస్ ఇస్తారు, కనెక్ట్ చేసేసుకోండి అంతే. ఇంకా ఇది కూడా మదర్ బోర్డ్ మాట్లాడుతున్నాను. మదర్ బోర్డ్. సో మదర్ బోర్డ్ అయితే ఇంకా ఎంత సౌండ్ వస్తుంది. ఇలా అయితే అన్ని కట్స్ ఉన్నాయి. నేను ఇంత కింద వేసుకుంటా. మళ్ళీ చూడండి మీకు ఎన్ని నట్స్ కనబడతాయో. కింద చూడండి ఎన్ని నట్స్ ఉన్నాయి చూడండి. 1 అయితే కేబుల్స్ వాళ్ళు ఇచ్చినాయి. నేనైతే అన్న ఒక డబ్బాలోకి వేసి పెట్టినాను. నేను కూడా ఎందుకు ఉంచుకున్నాను నాకు కూడా తెలియదు. ఈ డబ్బాలని పడేయాల్సిందే. బట్ మీకైతే వీడియో కోసం యూజ్ వస్తుంది కాబట్టి హ్యాపీ. సో ఇదైతే జెగాబైట్ నుంచి అయితే మనకైతే 5B450 MK మదర్ బోర్డ్ అనమాట. అల్ట్రా డ్యూరబుల్ మదర్ బోర్డ్. ఇదైతే AMD సాకెట్ అని వస్తుంది, అంటే AMD సాకెట్. ఇంకా మీకైతే ఇది AMD సాకెట్ AM4B450. ఇంకా ఇదైతే AMD డెస్క్టాప్ 5,000కి అయితే రెడీ ఉంది. అంటే లైక్ అలా 5,000 మీకు ప్రాసెసర్ చూపిస్తాం. డబ్బాలు అయితే అన్ని చిన్నగా అయిపోయినాయి. ఇంకా చూడండి, ఇదైతే AMD Ryzen 5. దీని అయితే 5000 సిరీస్. చూడండి, AMD 5000 సిరీస్. ఇది 5000 సిరీస్ అనమాట. అండ్ ఇంకా చూడండి, ఇంకా చూడండి, ఆ మదర్ బోర్డ్కి సపోర్ట్ అయ్యింది AMD సాకెట్ AM4. సో దానికి సపోర్ట్ అయింది తీసుకున్నాను నేనైతే. దీన్ని మొత్తం నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద కావాలంటే స్క్రీన్ మీద ఇస్తాను. ఇంకా చూడండి, AMD Ryzen మీకు మిర్రర్డ్ కనబడతావు కాబట్టి నేను చెప్తున్నా. AMD Ryzen 55500 6 కోర్ ఇంకా 12 థ్రెడ్ ప్రాసెసర్ అయితే వస్తుంది. 4.2 GHz అండ్ 3.6 GHz బేస్ అయితే. ఓకేనా, ఇదైతే మన ప్రాసెసర్. ఇదైతే మదర్ బోర్డ్ చూస్తున్నారు కదా. మదర్ బోర్డ్ అక్కడ ఉంటే మీకు లాస్ట్ అయితే చూస్తాం. ఇంకా ఇవైతే దాని ప్యానల్ నేను ఇంకా ఫిట్ చేయడానికి రాలేదు. నేనే ఫిట్ చేసుకునేవన్నీ అమెజాన్లో ఇంకా ఫ్లిప్కార్ట్లో వెతికి. సో ఇవైతే నేనే ఫిట్ చేసుకున్నా. ఇంకా అది ఫిట్ చేయడం మర్చిపోయినా. లాస్ట్ గుర్తుకొచ్చింది, అరే ఫిట్ చేయాలి కదా. సో ఇది మీకు ఈ కేబుల్స్ కూడా ఇస్తారు, ఈ 2. ఈ కేబుల్స్ ఎట్లా అంటే సాటా నుంచి సాటా, ఇంకా ఇదేమో సాటా నుంచి సాటా. 2 సాటా నుంచి సాటా కేబుల్స్. అంటే మీకు హార్డ్ డిస్క్ ఉంటాయి కదా. అయితే ఏమో ఇది ప్రాసెసర్. ఇదైతే గ్రాఫిక్స్ కార్డ్ RX 590 గ్రాఫిక్స్ కార్డ్. 8 GBతో వస్తే 4K సపోర్ట్ చేస్తుంది. మీరు చూడొచ్చు, 8 పిన్ పవర్ ఇంటర్ఫేస్తో అయితే వస్తుంది. చూడండి, ఓకేనా, చూస్తుందా? ఇంకా మొత్తం దుమ్మటి చూపిస్తుంది. ఇంకా చూడండి, ఇక్కడనే ఉంది. ఇదైతే ఈ బ్రాండ్. నేను ఈ బ్రాండ్ చూసి కొనుక్కున్నాను. ఈ బ్రాండ్ బెటర్ అనిపించింది. గూగుల్లో కూడా సెర్చ్ చేసిన. RX 590 గైస్. చూడండి, రైడోన్ RX 590. ఇప్పుడైతే ఇది ఓకే. నాకు GT5కి ఇంకా GT6కి అయితే నడవదు. మంచి చాలా ప్రీమియంగా ఇచ్చింది గైస్ దీని లోపలైతే. ఇంకా మీకు లాస్ట్లో SSD ఒకటే ఉంది, మీరు చూడొచ్చు. మీకు లాస్ట్లో ప్రైజెస్ అని చెప్తా. ఇదైతే WD బ్లూ 1 TB ఉంటుంది. ఇదైతే మీరు చూడొచ్చు. ఇంకా అదేమో SN 5000 NVMe SSD అయితే. ఓకేనా, NVMe SSD.
ఓకేనా NVMe SSD తోటి ఇది తయారైంది. ఓకే చూడండి, ఇదైతే మన RX 590. ఇదేమో ప్రాసెసర్, ఇదేమో ర్యామ్ 8 GB ర్యామ్. 8 GB ర్యామ్ది స్మాల్ బాక్స్ అయితే ఇచ్చారు, అది అందుకే పడేసిన. ఇంకైతే ఇదైతే మనది యాంటీ స్పోర్ట్స్ ఐస్ 1112 అనమాట. ఓకే 1112ది క్యాబినెట్ అనమాట ఇది. ఓకే 3 ఫ్యాన్స్ రియర్లో వస్తాయి, ఇంకా 3 ఫ్యాన్స్ ఫ్రంట్లో వస్తాయి, ఇంకొక ఫ్యాన్ వెనకాల అయితే వస్తుంది. ఇంతే. ఇంకా ఈ కిచెన్ నేను కొనుక్కున్నది, అదేం రాలేదు ఫ్రీగా. ఇంకా మీకైతే ఇక్కడ హార్డ్ డిస్క్ ఉంటుంది, అది 500 GBతోనైతే ఉంటుంది, అది కూడా సపరేట్గా కొనుక్కుని ఉండే. ఇంకా ఇది గైస్, ఇదైతే 1 TB స్టోరేజ్. ఇవైతే మొత్తం సెటప్ అనమాట. ఇంకా ఈ సామాన్లతోటి ఇది తయారైంది. మీకు ఇవన్నీ కాస్ట్ అయితే మీకైతే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాం. ఓకే ఇవన్నీ కాస్ట్ అయితే నేను స్క్రీన్ మీద అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు వెళ్ళి అక్కడ నుంచి అయితే కొనుక్కోవచ్చు. ఇంకా ప్రైజెస్ అయితే చాలా తక్కువ, మీరు కూడా కొనాలనుకుంటే కొనుక్కోండి. ఓకేనా మీ ఇష్టం, అది కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. ఇవన్నీ ఇదైతే మీకు అవసరం లేదు. రెండు నేను ఈ రెండిట్లో బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చేద్దాం. ఓకేనా త్వరలో వీడియో అది కూడా వస్తుంది, అది కూడా చూడండి. అప్పుడు ఈ రెండిట్లో ఏది కొనుక్కోవాలో కూడా మీ ఇష్టం అది. ఓకే ఇది గాయ్స్ ఈరోజు ఎపిసోడ్ అండ్ వ్లాగ్ అనమాట.